ఓకే మేడం, ఇప్పుడు చిన్న వయసు నుంచి సిగరెట్లు తాగడం మొదలు పెట్టారు బాయ్స్ ఆర్ గర్ల్స్. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ 30 మ్యారేజ్ చేసుకునేది 25 to 30 మధ్య చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. సో వాళ్ళు అంటే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో నెక్స్ట్ వచ్చే తర్వాతకి. స్మోకింగ్ ఈజ్ అ మేజర్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఏజ్ అన్నది నాన్ మాడిఫైబుల్. మనం ఎప్పుడు పుట్టాము, ఎంత ఏజ్ మనకి వస్తుంది అన్నది ఏజ్ మనం ఆపలేం. ఏజ్ ఇస్ ఎ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. వెరస్ స్మోకింగ్ ఈజ్ ఎ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే మన చేతుల్లో ఉన్న పని అది. సో ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ వి స్మోక్ అన్నది మనకి ఆ స్మోకింగ్ నికోటిన్ వల్ల వచ్చే మన బాడీలో డ్యామేజ్ అక్యుములేట్ అవుతుంది. అంటే ఈ రోజు ఎక్స్ నెంబర్ ఆఫ్ సిగరెట్స్ వాడాము, మనం వై నెంబర్ ఆఫ్ ఇయర్స్ తాగాము అని చెప్పనంటే అది ఎవ్రీ ఇయర్ వి స్మోక్ ఆ డ్యామేజ్ అన్నది మన బాడీలో బిల్డప్ అవుతూ ఉంటుంది, ఆ సెల్ డ్యామేజ్. మనం ఎప్పుడైతే స్మోకింగ్ స్టాప్ చేస్తామో అప్పుడు సెల్స్ అన్నవి రికవర్ అవ్వటానికి ట్రై చేస్తాయి. సో వెన్ ఎవర్ స్మోకింగ్ డస్ నాట్ జస్ట్ ఎఫెక్ట్ ఊసైట్, స్పర్మ్, ఎగ్ వీరకణమే కాకుండా బాడీలో ప్రతి ఒక్క సెల్ని ఎఫెక్ట్ చేస్తుంది నికోటిన్. ఇట్ కాజెస్ డ్యామేజ్ ఎట్ సెల్యులార్ జెనెటిక్ లెవెల్. ఓకే, సో ఆ సెల్యులార్ లెవెల్లో డ్యామేజ్ని మనం రిపేర్ చేయాలి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్మోకింగ్ క్విట్ చేయడానికి ట్రై చేయాలి. ఆర్ క్విట్టింగ్ ఈజ్ గెటింగ్ డిఫికల్ట్ అంటే దే కెన్ టేక్ హెల్ప్, దే కెన్ టేక్ కౌన్సిలింగ్ అండ్ స్లోగా అట్లీస్ట్ ఈవెన్ ఇఫ్ యూ డిక్రీజ్ 1 cigarette per day మీరు తాగే దాంట్లో, సో దట్ పాజిటివ్ ఎఫెక్ట్ వీఆర్ గోయింగ్ టు సీ. కంప్లీట్గా స్మోకింగ్ క్విట్ చేసిన తర్వాత ఇన్ ద నెక్స్ట్ 4 to 5 years బాడీ విల్ రికవర్ అండ్ గెట్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ స్టేట్. సో స్మోకింగ్ క్విట్ చేయటం అనేది షుడ్ బి ద స్టార్టింగ్ స్టెప్. స్టార్ట్స్ విత్ సెల్ఫ్ మోటివేషన్. దానికి హెల్ప్ కావాలంటే దేర్ ఆర్ సపోర్టివ్ గ్రూప్స్ ఆర్ దేర్, ఆర్ డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఇఫ్ ద స్మోకింగ్ ఈజ్ రియల్లీ అంత స్ట్రాంగ్ సెన్సేషన్ ఉంటే వాళ్ళకి, సో దెర్ ఆర్ డీ అడిక్షన్ సెంటర్స్ దట్ కెన్ హెల్ప్ క్విట్ ద స్మోకింగ్ అండ్ ద డ్యామేజ్ కెన్ బి రివర్స్డ్. లక్కీలీ ద డ్యామేజ్ క్యాన్ బి రివర్స్డ్ టు మెజారిటీ ఆఫ్ ఇట్స్ ఎక్స్టెంట్. అంటే చాలా మంది మా బాడీ బాగానే ఉంది, హెల్త్ బాగానే ఉంది, పర్వాలేదు, ఇప్పుడు ఏం కాదు తాగితే చాలా మంది అంటూ ఉన్నారు. సో వాళ్ళకేం చెప్తున్నాడు ఒక మాటలో చెప్పాలనుకుంటున్నాను. సో సోషల్ డ్రింకింగ్ అన్నది ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము, వింటున్నాము. ఓకే, మేమేం తాగుబోతులం కాదే, మేము ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసినప్పుడే తాగుతున్నామే అని. ఓకే, సో వీ కాంట్ చేంజ్ ద వే సొసైటీ ఈస్, బట్ మన వరకు మనం చేంజ్ అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఎవరో తాగుతున్నారు కదా, ఫ్రెండ్స్ ఎవరో తాగుతున్నారు కదా, పియర్ ప్రెషర్. ఓకే, సో డ్రింకింగ్ హ్యాస్ బికమ్ ఎవ్రీ డే టు డే లైఫ్ స్టైల్గా కొంతమంది అలవాటు చేసుకుంటున్నారు. ఓకే, కాలేజ్ జాయిన్ అయ్యేటప్పటికి ఈరోజు కూడా తాగట్లేదరా నువ్వు, కాలేజ్కి వచ్చేసావు, ఐ యు స్టిల్ యంగ్ అని పియర్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది ఈ రోజులో. అండ్ అవైలబిలిటీ బాగా పెరిగిపోయింది. ఓకే, అందరికి ఇంటి దగ్గరలోనే ఏదో ఒక పబ్బో ఆల్కహాల్ షాపో ఇవన్నీ ఉండటం వల్ల సో అవైలబిలిటీ ఆఫ్ ఆల్కహాల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అండ్ పియర్ ప్రెషర్ హ్యాస్ ఇంక్రీజ్డ్. దానివల్ల ఆల్కహాల్ అన్నది బాగా పెరిగిపోయింది ఈరోజు యంగ్ జనరేషన్లో. ఓకే, లైక్ ఎ సెట్, ఒకరోజు తాగిన దానివల్ల డ్యామేజ్ జరగకపోయినా రోజు తాగటం వల్ల ఆర్ ఫ్రీక్వెంట్గా తాగటం వల్ల మనకి ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ దగ్గర నుంచి డిఫరెంట్ ఆర్గన్ డ్యామేజ్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఎనీ బ్యాడ్ థింగ్ గెట్స్ అన్ అక్యుములేటెడ్ ఎఫెక్ట్. ఓకే, మా ఇంట్లో వాళ్ళెవరో సంవత్సరాల తరబడి తాగుతున్నారు అయినా హెల్దీగానే ఉన్నారు అంటే ఈచ్ బాడీ రియాక్ట్స్ డిఫరెంట్లీ. ఒకళ్ళకి హెల్దీగా ఉన్నారని బట్టి మనం బ్యాడ్ అన్నది మనం లైఫ్లోకి తీసుకొని రావటం అన్నది సమంజసం కాదు. మన స్పర్మ్ కౌంట్ పెరగాలంటే ఫుడ్ ఏం తీసుకోవాలి? మన డ్రై ఫ్రూట్స్ కానీ, లేడీస్ ఎగ్ హెల్తీగా ఉండాలంటే ఏం ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు కానీ వీళ్ళు? గుడ్ క్వాలిటీ మనకి అండం కానీ గుడ్ క్వాలిటీ వీర కణాలు రావాలంటే మెయిన్లీ ఈట్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. అంటే బాడీలో ఏదైనా స్ట్రెస్సర్ మనకి సెల్ డ్యామేజ్ కాజ్ చేసేవన్నీ ఆక్సిడెంట్స్ అంటాం. అంటే విచ్ కెన్ బి స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇవన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్. దాన్ని కంబాట్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటాం. అంటే యూజువల్లీ ఇంక్రీజ్ ఇన్ వైటమిన్ సి, వైటమిన్ ఈ, వైటమిన్ రిచ్ ఉన్న ఫుడ్స్. దాని మనకి ఎంత ఈజీగా దొరుకుతుంది అంటే మన ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో యూ గెట్ ఆల్ దీస్ వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రిచ్గా ఉంటాయి. ఎస్పెషలీ సిట్రస్ ఫ్రూట్స్లో కానీ, లేకపోతే ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఇట్లాంటి వాటిల్లో మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాగా హై ఉంటాయి. సో యాజ్ ఎ రొటీన్ డే టు డే లైఫ్లో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్రీజ్డ్ లెవెల్స్లో తీసుకోవటం, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ ఇన్ ద బాడీ పెరిగి మనకి ఈ బ్యాడ్ సెల్స్ ఏదైతే బ్యాడ్ డ్యామేజ్ కాజింగ్
పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాలెన్స్ చేసి సెల్ని కాపాడుతుంది అనమాట. ఓకే మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ బేసిక్గా ఒక 3-4 months బెడ్ రెస్ట్ తీసుకుంటారు, తర్వాత కొన్ని మంది వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు బేసిక్ చేసే చిన్న చిన్న తప్పులు ఏంటి మేడం? అంటే సీరియస్గా అవుతూ ఉంటారు చాలా మంది, 9 months వచ్చినప్పుడు 8 monthsకి బేబీ పుడుతూ ఉంటారు. అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏం జరుగుతూ ఉంటుంది మిస్టేక్స్? ఓకే, సో ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ప్రీటర్మ్ డెలివరీస్ అలా కాకుండా తీసుకోవాల్సిన ప్రివెంట్ చేయాల్సిన మిస్టేక్స్ అంటే ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వటానికి దేర్ ఆర్ మెడికల్ కాజెస్, నాన్ మెడికల్ కాజెస్ ఉంటాయి. ఓకే, ప్రెగ్నెన్సీలో కూర్చొనే ఉండాలి, బెడ్ రెస్ట్ తీసుకొనే ఉండాలి అంటే వాటికి స్పెసిఫిక్ రీజన్. అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కొంతమందికి, ఎవరికైతే ప్రెగ్నెన్సీలో మాయ బాగా కిందగా ఉండి ప్లెసెంటా ప్రీవియాను లేకపోతే ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ అన్నిట్లో మనకి గర్భసంచి సర్విక్స్ కాస్త వీక్గా ఉండి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండి అబార్షన్స్ అయిన రిస్క్ ఉండి అలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి డాక్టర్ అడ్వైస్తోనే స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. అదర్వైజ్ ఎనీ నార్మల్ అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ వాళ్ళ రొటీన్ యాక్టివిటీ కానీ డే టు డే యాక్టివిటీస్ కానీ చేసుకోవచ్చు. బట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ప్రెగ్నెన్సీలో అన్నది మనకి రక్తం చిక్కబడే తత్వం ఎక్కువ ఉంటుంది. అంటే బ్లడ్లో క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ, థ్రాంబోజెనిక్ ఉంటారు, బ్లడ్లో క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎడెక్వేట్ హైడ్రేషన్ అంటే డైలీ ఒక 2 to 3 liters ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవటము, ఆర్ ఎప్పుడైనా డిస్టెంట్ ట్రావెల్ చేస్తున్నా కానీ లేకపోతే జాబ్కి వెళ్ళినప్పుడు కానీ లాంగ్ డిస్టెన్స్ సిట్టింగ్లో ఉండటం కానీ ఈజ్ నాట్ అడ్వైజబుల్ బికాస్ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సో డస్క్ జాబ్ చేస్తూ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలా ఉంటే కనుక ఎవ్రీ 1-2 hours గెటప్, కొంచెం వాక్ అరౌండ్, వెళ్ళి వాటర్ తాగేసి రావటము, గో అండ్ ఎంప్టీ యువర్ బ్లాడర్ అండ్ కీప్ మూవింగ్ అండ్ కీప్ డూయింగ్ యువర్ లోవర్ అబ్డామెన్ ఆర్ బాటమ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండటం, అంటే లెగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ క్లాట్స్. డిహైడ్రేట్ అవ్వకూడదు, మొబిలిటీ ఉండాలి ఎంతో కొంత. కొంతమంది డిస్టెంట్ ట్రావెల్ అంటే చాలా దూరం ట్రావెల్ చేసేటప్పుడు ట్రైన్లోనో కార్లోనో బస్లోనో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడికి అటు ఇటు కదలకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా, బెడ్ రెస్ట్ ఇవ్వాలమ్మా అని ఇంట్లో వాళ్ళు పడుకోబెట్టేస్తూ ఉంటారు. సో అలా కాన్స్టెంట్గా పడుకొని ఉండటం వల్ల ఈ క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ ఇంక్రీజ్ ఉంటుంది. సో కదులుతూ ఉండటం ఇంపార్టెంట్, వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎవ్రీ 2 to 3 hours ఒకవేళ ఫ్లైట్ ట్రావెల్, లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ ట్రావెల్ ఉన్నా కానీ మధ్య మధ్యలో స్టాకింగ్స్ వేసుకోవటము, మొబైల్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్.